Hi, hello students. Welcome to CRT Online official channel. Myself Prasanna Kumar. I'm aptitude and reasoning trainer and verbal trainer also. ఓకే, ఇప్పటివరకు చాలా వీడియోస్ మనం చేసాం. ఒక 50 వీడియోస్ ఇలా చేసాం. కానీ ఒక 1 ఇయర్ బ్యాక్ అంటే రీసెంట్ 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసాం ఈ ఛానల్. లాస్ట్ ఇయర్ జాన్లో స్టార్ట్, ఐ థింక్ జాన్ ఆర్ మార్చ్ అనుకుంటా. సో అప్పుడు స్టార్ట్ చేశాను. మళ్ళీ ఒక కొన్ని మంత్స్ చేసి మళ్ళీ ఆగిపోయాను. ఇంచుమించు లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి గ్యాప్ 9 మంత్స్ వరకు ఉంటుంది గ్యాప్, ఐ థింక్. సో ఈ గ్యాప్ని ఇంకా కంటిన్యూ చేయాలనుకోలేదు, అందుకనే మళ్ళీ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు గ్యాప్ ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. బట్ నెక్స్ట్ ఈ వీడియోస్ ఇంకా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. బేసికలీ ఐఎమ్ ఫ్రీలాన్సర్ అంటే డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లోని లేకపోతే డిగ్రీ కాలేజెస్లోని యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ట్రైనర్గా నేను వెళ్తుంటాను. సో చాలా కాలేజెస్లో చాలా స్టూడెంట్స్కి ట్రైన్ చేశాను. 3rd ఇయర్, ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకి సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్కి నేను ఎక్కువగా క్లాసెస్ తీసుకుంటాను. సో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, కాగ్నిజెంట్, డెలాయిట్, ఇన్ఫోసిస్, విప్రో. సో ఇలాంటి కంపెనీలన్నిటికీ కూడాను స్పెసిఫిక్ ట్రైనింగ్, అలాగే జనరల్ ట్రైనింగు, సో ఇవన్నీ ఇస్తూ అప్పుడప్పుడు రేర్గా ఏదైనా ఫ్రీ టైంలో దొరికితేనే నేను వీడియోస్ చేయడానికి నాకు కుదురుతుంది. సో కంటిన్యూస్గా ఏదో ఒక కాలేజీలో చెప్తూ ఉండడం వల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉంటూ తర్వాత వీడియోస్ చేయడానికి నాకు టైం కుదిరేది కాదు. బట్ ఇప్పుడు టైం కుదురుతుంది కాబట్టి, సో ఎప్పుడు ఈ టైం ఇలా రిలాక్సేషన్కి దొరుకుతుందో ఆ టైంలో నేను వీడియోస్ చేసుకొని మీకు వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇన్ని వీడియోస్ వరకు నాకు మీ సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అండ్ ఇక మీదట కూడా ఈ వీడియోస్ కూడా మీరు నాకు సపోర్ట్ ఇస్తారని నేను హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. లెట్ us కంటిన్యూ ద క్లాస్. సో టుడే ద క్లాస్ ఈజ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. అంటే ఎర్రర్స్ అనేది మనం చూస్తాం. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటే కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి, ఆ సెంటెన్సెస్లో ప్రిపోజిషనల్ ఎర్రర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. వీ షుడ్ ఆల్వేస్ లిసన్ ద అడ్వైస్ ఆఫ్ అవర్ వెల్ విషర్స్. సో ఎక్కడ ఎర్రర్ ఉంది అని చేసుకుంటే ఇక్కడ చూడండి, వీ షుడ్ ఆల్వేస్ లిసన్ అంటున్నారు. లిసన్ అని చెప్పేసిన తర్వాత లిసన్ ద అడ్వైస్ ఆఫ్ అవర్ వెల్ విషర్స్. ఓకే, లిసన్ తర్వాత ఏం రావాలి అనేది చూసుకుంటే లిసన్ తర్వాత లిసన్ టు అనేది ఎప్పుడు వస్తుంది, లిసన్ ఫర్ ఎప్పుడు వస్తుంది, అలాగే లిసన్ విత్. సో లిసన్ టు అనేది ఎప్పుడు వస్తుందంటే వెన్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఏ సౌండ్, ఫోకసింగ్ ఆన్ సౌండ్. మనం ఏదైనా సౌండ్ మీద మనం ఫోకస్ చేస్తే అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే లిసన్ టు అని యూజ్ చేస్తాం. ఇక్కడ లిసన్ అనే వర్బ్ తర్వాత ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అక్కడ ఏం జరుగుతుందంటే వీ షుడ్ ఆల్వేస్ లిసన్ టు ద అడ్వైస్ ఆఫ్ అవర్ వెల్ విషర్స్. సో ఇక్కడ అడ్వైస్ అనేది ఎవరు ఇస్తున్నారంటే మన వెల్ విషర్స్ ఇస్తున్నారు. వాళ్ళ నుంచి మన ఒక సౌండ్ అంటూ వస్తుందండి. ఆ సౌండ్ని మనం లిసన్ చేస్తున్నాం. సో ఆ లిసన్ అక్కడ సౌండ్ని మనం ఆ సౌండ్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. వెల్ విషర్స్ ఏమేమి చెప్తున్నారో ఆ అడ్వైస్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఫోకసింగ్ అనే సౌండ్. ఓకే, సో ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలంటే లిసన్ టు అని యూజ్ చేయాలి. ఓకే, లిసన్ టు. అలాగే లిసన్ ఫర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ సౌండ్, వెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ సౌండ్, ఎక్స్పెక్టింగ్ ఏ సౌండ్ ఫ్రమ్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఓకే, ఒక పర్సన్ నుంచి లేకపోతే సంథింగ్ ఏదైనా ఒక పర్సన్ నుంచి బట్ ఆర్ థింగ్ నుంచి ఒక సౌండ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు మనం లిసన్ ఫర్ యూజ్ చేస్తాం. సపోజ్ ఒక థింగ్ నుంచి ఒక సౌండ్ని ఎక్స్పెక్ట్ చేసామంటే లిసన్ ఫర్ ద డోర్ బెల్. ఓకే, ఒక డోర్ బెల్ అనేది అంటే అంటే ఎవరైనా వస్తున్నారు మన ఇంటికి గెస్ట్ వస్తున్నప్పుడు ఎప్పుడు ఆ డోర్ బెల్ అనేది రింగ్ అవుతుందా అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. సో వీ లిసన్ ఫర్ ద డోర్ బెల్.
ఓకే. అంటే మన రిలేటివ్స్ ఎప్పుడొస్తారని చెప్పేసి డోర్ బెల్ కోసం మనం వెయిట్ చేస్తాం. అక్కడ యూజ్ చేసేది. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? ఏ ప్రిపోజిషన్ యూజ్ చేస్తామంటే లిజన్ ఫర్. సో, అక్కడ ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఏవైనా ఎగ్జామ్ అయ్యే ముందు ఏముంటాయంటే ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి సో, మనకి అంటే ఎవరైనా మనకు చెప్తుంటే మనం వినాలనుకుంటాం. సో, ఇప్పుడు మన సార్స్ అనేది మనకి ఈ ఎగ్జామ్ అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్ళేటప్పుడు ఈ ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోవాలని చెప్పేసి సో, ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. కానీ ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పకుండా అంటే ఇప్పుడు చూడండి నేనెప్పుడు క్లాస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేశాను? ఫస్ట్ నాకు నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఎందుకు ఇలా డిలే అయింది? ఇన్ని వీడియోస్‌కి ఇన్ని డిలే అయింది. ఇన్ని మంత్స్ ఎందుకు గ్యాప్ వచ్చింది అని చెప్పి ఇలా చెప్పాను. సో, మీకు ఇవన్నీ ఏమనిపిస్తుందంటే ఇవన్నీ కాదురా ఫస్ట్ పాయింట్‌కి రా అని చెప్పేసి అనిపిస్తది మీకు. అంటే అలాగే మన సార్స్ మనకి ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఎగ్జామ్ ముందు ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పే ముందు వాళ్ళు ఇంట్రడక్షన్ ఏదో చెప్పుకుంటారు. ఇంట్రడక్షన్ చెప్పే టైంకి మనం ఏం చేస్తుంటాం? ఆ ఇంట్రడక్షన్ ఎవరు వింటారులే అని చెప్పేసి మనం దేనికోసం వెయిట్ చేస్తామంటే ఇన్‌స్ట్రక్షన్స్ కోసం. ఆ ఎగ్జామ్‌కి ముందు ఏమేమి తీసుకెళ్ళాలి? ఓకే. పెన్ తీసుకోవాలా? పెన్ తీసుకెళ్ళాలా? నెక్స్ట్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలా? జిరాక్స్ కాపీస్ ఫోటోస్ తీసుకువెళ్ళాలా? నెక్స్ట్ బ్లాక్ పెన్ తీసుకోవాలా? బ్లూ పెన్ మాత్రమే అలౌ చేస్తారా? అని చెప్పేసి ఇలా ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి ఏవో కొన్ని. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్ కోసం మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. సో, వి లిజన్ ఫర్ ఇన్‌స్ట్రక్షన్స్. ఇక్కడ ఏముంటుందంటే ఎక్స్‌పెక్టింగ్ ఏంటంటే వెయిటింగ్ ఉంటుందక్కడ. ఓకే. ఆ సౌండ్ కోసం మనం వెయిట్ చేస్తుంటాం. ఓకేనా? ఓకే. లిజన్ ఫర్ ఇన్‌స్ట్రక్షన్స్. లిజన్ ఫర్ ద డోర్ బెల్ అండ్ కొంతమంది వాళ్ళ పేరు అంటే ఒక క్లాస్ స్టార్ట్ చేస్తారు. అలాగే వాళ్ళ నేమ్ కూడా ఇంట్రడ్యూస్ చేయకుండా వాళ్ళు క్లాస్‌లోకి వెళ్ళిపోతారు. అంటే ఖచ్చితంగా అంటే క్లాస్ కంటిన్యూ చేసుకుంటూ ఆ క్లాస్‌లో ఇన్వాల్వ్ అయిపోతుంటూ తర్వాత స్టూడెంట్స్ వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే ఇదేంటి సార్ వచ్చేసారు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంతకీ అతని నేమ్ చెప్పలేదు అని అనిపిస్తది. ఓకే. అతని నేమ్ గురించి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. సో, అప్పుడు కూడా ఏం యూజ్ చేస్తారు? లిజన్ ఫర్ సార్స్ నేమ్. ఓకే. అక్కడ ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో ఆ ఫ్యాకల్టీ నేమ్ కోసం ఆ ఫ్యాకల్టీ నేమ్ కోసం వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. ఓకే. వెయిట్ చేస్తుంటారు. అప్పుడు యూజ్ చేసేది కూడా లిజన్ ఫర్ సంబడీ నేమ్. ఓకే. లేకపోతే లిజన్ ఫర్ సమ్‌వన్ నేమ్. సో, ఆ సమ్‌వన్స్ నేమ్ గురించి సో, వెయిటింగ్ ఉంటది. అక్కడ యూజ్ చేసేది లిజన్ ఫర్. అలాగే నెక్స్ట్ లిజన్ విత్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఓకే. ఒక పర్సన్ యొక్క ఎమోషన్స్ ఆర్ యాటిట్యూడ్. ఓకే. ఓకే. లిజన్ విత్ ఓకే. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను. ఓకే. మీరు వింటున్నారు. సో, ఎలా వింటున్నారంటే లిజన్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్. వింటున్నారో లేదో నాకు తెలీదు గానీ బట్ సరదాగా అంటున్నా. లిజన్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్ అనమాట. మీరెలా వింటారంటే లిజన్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్. ఓకే. సో, లిజన్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్. ఇక్కడ లిజన్ విత్ అని యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ లిజన్ త్రూ అని కూడా యూజ్ చేస్తాం. ఈ లిజన్ త్రూ ఎప్పుడు యూజ్ చేస్తామంటే లైక్ హెడ్‌ఫోన్స్ ద్వారా మూవీ చూసామనుకోండి. లిజన్ త్రూ హెడ్‌ఫోన్స్. అంటే మూవీ మనం ఎలా చూస్తున్నామంటే ఎలా సౌండ్ అనేది దాని యొక్క సౌండ్ అనేది ఎలా మనం ఎప్పుడు ఫీల్ అవుతామంటే హెడ్‌ఫోన్స్ యూజ్ చేసుకొని బేస్‌ని అన్నిటిని ఫీల్ అవుతుంటాం. ఆ సౌండ్‌ని. సో, ఫీల్ అవుతుంటాం. సో, అప్పుడు లిజన్ త్రూ. ఓకే. లిజన్ త్రూ హెడ్‌ఫోన్స్. నెక్స్ట్ లిజన్ త్రూ ద నైట్. అంటే కొంతమంది పాటలు వినుకుంటూ పడుకొని పోతుంటారు. సో, లిజన్ త్రూ ద నైట్. ఓకే. ఆ హెడ్‌ఫోన్స్‌ని యూజ్ చేసుకొని త్రూ ద నైట్ మొత్తం ఓకే. లిజన్ త్రూ ద నైట్. నైట్ మొత్తం కూడాను ఎలా వింటున్నారు. లిజన్ త్రూ అంట. అక్కడ యూజ్ చేసేది ప్రిపోజిషన్ త్రూ. ఓకే. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ వి షుడ్ ఆల్వేస్ లిజన్ టు. ఇక్కడ ఎందుకంటే ఫోకసింగ్ ఆన్ సౌండ్. ఎవరి సౌండ్ గురించి మనం వింటున్నాం ఎవరు ఫోకస్ చేస్తున్నామంటే
వెల్ విషర్స్ యొక్క అడ్వైస్ అనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సౌండ్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి లిజన్ టు అని యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హీ క్లోజ్లీ రిసెంబల్స్ విత్ హిజ్ ఫాదర్ ఇన్ ఫేషియల్ ఫీచర్స్. ఓకే, సో ఈ క్వశ్చన్లో ఎర్రర్ ఏంటంటే రిజెంబల్స్ విత్ అని వచ్చింది చూడండి. రిజెంబల్స్ అంటే మీనింగ్ ఏంటంటే టు లుక్ లైక్. ఓకే, ఓకే, రిజెంబల్స్. Resembles means to look like or be like someone. Okay, be like someone or something. ఓకే, ఒకరిలా ఉన్నారు లేకపోతే ఒకరితో ఒక సంథింగ్ ఇంకేదైనా ఒకరితో పోల్చబడుతున్నారు. ఓకే, సో అప్పుడు ఏం యూజ్ చేస్తారంటే రిజెంబల్స్ అని యూజ్ చేస్తాం. సో he closely look like, okay, look likes his father in facial features. అంటే రిజెంబల్స్ అక్కడ విత్ అని యూజ్ చేశాడు. ఇక్కడ రిజెంబల్స్ అంటేనే లుక్ లైక్. సో మళ్ళీ ఇక్కడ ఇక్కడ విత్ అనేది ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే రిడెండెన్సీ అంటారు అనమాట. ఆల్రెడీ రిజెంబల్స్ మీనింగే టు లుక్ లైక్, అలాగే బీ లైక్ సమ్వన్, మళ్ళీ ఇక్కడ విత్ అని యూజ్ చేస్తున్నాడు. ఓకే, సో విత్ అనేది కంపేర్ చేస్తున్నాడు. ఇక్కడే ఆల్రెడీ కంపారిజన్ ఉంది టు లుక్ లైక్ అని చెప్పేసి, మళ్ళీ ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు, విత్ అంటున్నాడు, కంపేర్ చేస్తున్నాడు. ఓకే, సో ఇలా 2 times యూజ్ చేయకూడదు. ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. ఓకే, సో ఎర్రర్ ఇక్కడ ఏముందనంటే ఇక్కడ విత్ అనేది యూజ్ చేయకూడదు. డు నాట్ యూజ్ విత్. హీ క్లోజ్లీ రిజెంబల్స్ హిస్ ఫాదర్ ఇన్ ఫేషియల్ ఫీచర్స్. ఓకే, దట్స్ ఇట్. గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. వైల్ టేకింగ్ ఎగ్జామినేషన్స్ ఆల్వేస్ రైట్ విత్ డార్క్ ఇంక్. ఓకే, ఇక్కడ రైట్ విత్ అని యూజ్ చేస్తున్నాడు. మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామ్ రాసే ముందు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఉంటుంటాయి. ఏముంటాయంటే రైట్ విత్ అని వాళ్ళు ఏం యూజ్ చేస్తారంటే రైట్ ఇన్ బ్లూ ఇంక్ అంటాడు, లేకపోతే రైట్ ఇన్ బ్లాక్ ఇంక్ అంటాడు. అంటే రైట్ తర్వాత ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే ఇన్. ఓకే, రైట్ ఇన్. ఓకే, రైట్తో ఏమొస్తాయి అంటే రైట్తో రైట్ ఇన్ ఇంక్, అది ఇంకైనా పర్లేదు, రైట్ ఇన్ బ్లూ ఇంకో బ్లాక్ ఇంకో. ఓకే, నెక్స్ట్ రైట్ విత్ రైట్ విత్ ఏమొస్తుందంటే రైట్ విత్ థింగ్. అంటే ఏంటి ఆ థింగ్ అంటే పెన్నో పెన్సిలో మార్కరో ఏదో ఒకటి. ఓకే, నెక్స్ట్ రైట్ ఇన్ ఉంటుంది, రైట్ విత్, రైట్ అబౌట్ ఎనీ టాపిక్ అంటారు. ఓకే, రైట్ అబౌట్ రామాయణ, రైట్ అబౌట్ మహాభారత, రైట్ అబౌట్ సంథింగ్. ఓకే, గాంధీజీ లైక్ థింగ్. ఓకే, ఏదో ఒక టాపిక్ గురించి యూజ్ చేసేటప్పుడు రైట్ పక్కన ఏం యూజ్ చేయాలంటే అబౌట్ యూజ్ చేయాలి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఆల్వేస్ రైట్ విత్ అని రాకూడదు, రైట్ ఇన్ డార్క్ ఇంక్ అని రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ ప్రామిస్డ్ టు compensate the damage to my house. Okay, the insurance company has promised to compensate the damage to my house. ఇక్కడ కంపెన్సేషన్ రావాలంటున్నాను. ఇన్సూరెన్స్ కంపెనీ మన ఇన్సూరెన్స్ పే ఒక మంత్లీ లేకపోతే ఇన్స్టాల్మెంటో లేకపోతే ఇయర్లీ ఇన్స్టాల్మెంటో మనం పే చేస్తుంటాం మన హౌస్ మీద ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే. సో ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రామిస్ చేసింది, కంపల్సరీ చేస్తానని, డ్యామేజ్కి మన హౌస్కి ఏమైనా డ్యామేజ్ అయితే కంపల్సరీ చేస్తుందని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రామిస్ చేసింది. సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రామిస్ చేసింది ఓకే టు కంపన్సేట్ డాష్ ద డ్యామేజ్ ఆఫ్ టు మై హౌస్. ఓకే, ఇక్కడ కంపల్సరీ పక్కన ఏం రావాలంటే ఏం రావాలి, ఫర్ అని రాయాలి. ఎందుకంటే దేనికోసం అంటే పర్పస్ ఏంటి, అక్కడ కంపన్సేషన్ రావాలంటున్నాడు. ఆ కంపన్సేషన్ దేని పర్పస్,
డ్యామేజ్ టు మై హౌస్. దేని పర్పస్ అంట? డ్యామేజ్ టు మై హౌస్. ఏదైనా డ్యామేజ్ వస్తే, హౌస్కి ఏమైనా డ్యామేజ్ అయితే కంపన్సేషన్ వస్తుందని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రామిస్ చేసింది. ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే ఫర్ ద డ్యామేజ్ ఆఫ్ టు మై హౌస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యూ మస్ట్ రివైజ్ యువర్ ఆన్సర్ షీట్ అగైన్. యూ మస్ట్ రివైజ్. రివైజ్ అంటే మీనింగ్ ఏంటంటే టు టర్న్ బ్యాక్. టు టర్న్ బ్యాక్ ఆర్ టు గో బ్యాక్వర్డ్. ఓకే, ఇక్కడ రివైజ్ మీనింగే టు టర్న్ బ్యాక్ ఆర్ టు గో బ్యాక్వర్డ్. బట్ ఇక్కడ ఏముందంటే ఎగైన్ అని యూజ్ చేశాడు. అంటే యు మస్ట్ రివైజ్ యువర్ ఆన్సర్ షీట్ అంటే చాలు. మళ్ళీ ఇక్కడ ఎగైన్ యూజ్ చేశాడు. ఎగైన్ యూజ్ చేశాడంటే ఇక్కడ ఏమైతే మీనింగ్ ఉందో, రివైజ్ అంటే మీనింగ్ ఏమైతే ఉందో, ఇక్కడ ఎగైన్ అన్నా కూడా మీనింగ్ సేమ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ రివైజ్ అన్నప్పుడు ఏం యూజ్ చేయకూడదంటే ఎగైన్ యూజ్ చేయకూడదు, రివర్స్ ఎగైన్ అనకూడదు. అలాగే సో అంటే సేమ్ మీనింగ్ని డినోట్ చేసేవి టూ వర్డ్స్ అనేవి ఒక్క సెంటెన్స్లో యూజ్ చేయకూడదు. రివైజ్ అన్న ఎగైన్ అన్న సిమిలర్గా మీనింగ్ ఉంటుంది. సో రివైజ్ యూజ్ చేస్తే ఎగైన్ యూజ్ చేయకూడదు. ఓకే, అదర్వైజ్ వీ కెన్ సే లైక్ యూ మస్ట్ చెక్ యువర్ ఆన్సర్ షీట్ అగైన్. చెక్ యువర్ ఆన్సర్ షీట్ అగైన్ అన్న పర్లేదు, కానీ రివైజ్ అంటే అలాగే ఎగైన్ అన్న ఒకటే మీనింగ్ కాబట్టి రివైజ్ అగైన్ అని యూజ్ చేయకూడదు. సో ఇలా సేమ్ మీనింగ్ని డినోట్ చేసే వర్డ్స్ని ఒక సెంటెన్స్లో యూజ్ చేస్తారు. దాన్ని రిడెండెన్సీ అంటారు. ఏమంటారు? రిడెండెన్సీ. రిడెండెన్సీ. సో ఇక్కడ రివర్స్ బ్యాక్ అనకూడదు. ఇంకేం యూజ్ చేయకూడదు? రిపీట్ అగైన్. రిపీట్ అగైన్. ఓకే, సో ఇది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ రిటర్న్ బ్యాక్. రిటర్న్ బ్యాక్ యూజ్ చేయకూడదు. రివర్స్ బ్యాక్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ రివర్ట్ బ్యాక్. సో ఏం యూజ్ చేయ, ఇవన్నీ సేమ్ మీనింగ్ అనమాట. రివర్స్ అగైన్ యూజ్ చేయకూడదు, రివర్స్ రిపీట్ అగైన్, ఓకే, రిటర్న్ బ్యాక్, రివర్స్ బ్యాక్, రివర్ట్ బ్యాక్, ఇవి యూజ్ చేయకూడదు. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ ఏవైనా సార్ని అడగాలనుకుంటే ఎలా అడగాలంటే ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్ అంటే చాలు, అంతేగాని ప్లీజ్ రిపీట్ అగైన్ ద క్వశ్చన్ అని యూజ్ చేయకూడదు. ఎందుకంటే రిపీట్ అంటేనే ఎగైన్ అని మీనింగ్. ఓకే, సో రిపీట్ అనేది ఎగైన్ అనేది యూజ్ చేయకూడదు. ఒకే సెంటెన్స్లో రెండు వర్డ్స్ని, సిమిలర్ వర్డ్స్ని యూజ్ చేయకూడదు. దాన్ని రిడెండెన్సీ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హీ సఫర్డ్ ఫ్రమ్ హార్ట్ అటాక్ లాస్ట్ ఇయర్. ఓకే, లాస్ట్ ఇయర్. నెక్స్ట్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అనేది హార్ట్ అటాక్ అనేది లాంగ్ టైమ్ డ్యూరేషన్ ఉంటుందా, షార్ట్ టైమ్ డ్యూరేషన్ ఉంటుందంటే షార్ట్ టైమ్ డ్యూరేషన్. హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే చనిపోతారు, అంతేగాని హార్ట్ అటాక్ వచ్చిన కొంత టైం అయ్యాక అంటే 1 మంత్, 1 ఇయర్, లేకపోతే హాఫ్ అన్ అవర్ అలా చనిపోరు. హార్ట్ అటాక్ వచ్చిందంటే స్పాట్లో చనిపోతారు. లేకపోతే ఫస్ట్ హార్ట్ అటాక్, సెకండ్ ఫస్ట్ స్ట్రోక్, సెకండ్ స్ట్రోక్ అనేసి అంటారు కదా. సో హార్ట్ అటాక్ అనేవి సెకండ్స్లో వస్తాయి. ఓకే, ఒక 3 సెకండ్స్లో, 4 సెకండ్స్లో, జస్ట్ అంటే సెకండ్స్ లేకపోతే మినిట్స్ అలా చనిపోతారు, అంతేగాని. సో ఈ హార్ట్ అటాక్ అనేది ఇక్కడ ఏంటి యూజ్ చేస్తారంటే షార్ట్ డ్యూరేషన్ అనమాట. హార్ట్ అటాక్ అనేది ఒక షార్ట్ డ్యూరేషన్. సో ఈ షార్ట్ డ్యూరేషన్ యూజ్ చేసేటప్పుడు ఫ్రమ్ అనేది యూజ్ చేయకూడదు. ఫ్రమ్ అనేది దేనికి యూజ్ చేయాలంటే లాంగ్ టైమ్ డ్యూరేషన్స్.
ఓకే, లాంగ్ టైమ్ డ్యూరేషన్కి యూజ్ చేయొచ్చు. అంటే సపోజ్ హీ సఫర్స్ ఫ్రమ్ హీ సఫర్స్ ఫ్రమ్ హార్ట్ డిసీజ్. హీ సఫర్స్ ఫ్రమ్ హార్ట్ డిసీజ్ అంటే ఈ హార్ట్ డిసీజ్ అనేది ఆ, ఓకే, ఈ హార్ట్ డిసీజ్ అనేది చూడండి ఇక్కడ, ఇది షార్ట్ టైమ్ డ్యూరేషన్ చెప్పక్కర్లేదు. ఎలా షార్ట్ టైమ్ డ్యూరేషన్ అయితే కాదు. అంటే ఈ హార్ట్ డిసీజ్ అనేది ఉంది, అది ఎప్పటి నుంచో ఉన్నది, లేకపోతే కంటిన్యూషన్ అవుతుంది. ఇది లాంగ్ టైమ్ డ్యూరేషన్ ఇది. అదే హార్ట్ అటాక్ అయితే షార్ట్ టైమ్ డ్యూరేషన్, అప్పుడే వస్తుంది అప్పుడే పోతుంది. అయితే మనిషి చనిపోతాడు, లేకపోతే కాసేపు అయ్యాక అంటే ఫస్ట్ హార్ట్ అటాక్, సెకండ్ హార్ట్ అటాక్, థర్డ్ హార్ట్ అటాక్ అలా వచ్చి పోతుంటాయి. సో లాంగ్ టైమ్ డ్యూరేషన్స్కి ఫ్రమ్ యూజ్ చేస్తాం, షార్ట్ టైమ్ డ్యూరేషన్స్కి ఫ్రమ్ అనేది యూజ్ చేయము. అక్కడ సఫర్డ్ హార్ట్ అటాక్ లాస్ట్ ఇయర్, అక్కడ ఏం యూజ్ చేయాలంటే హీ సఫర్డ్ హార్ట్ అటాక్ లాస్ట్ ఇయర్ అంటాము, లేకపోతే ఇలానే యూజ్ చేయొచ్చు. ఓకే, హీ హ్యాడ్ ఏ హార్ట్ అటాక్. ఓకే, హీ హ్యాడ్ ఎ హార్ట్ అటాక్ లాస్ట్ ఇయర్ అలా అయినా యూజ్ చేయొచ్చు. అప్పుడు హీ సఫర్డ్ అని యూజ్ చేయకూడదు. ఇంకా హీ హ్యాడ్ ఏ హార్ట్ అటాక్ లాస్ట్ ఇయర్ అలా అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ హీ సఫర్డ్ హార్ట్ అటాక్ లాస్ట్ ఇయర్. ఎందుకంటే సఫర్డ్ అనేది పాస్ట్ టెన్స్, V2 అనేది. ఓకే, లాస్ట్ ఇయర్ అని కూడా అయిపోయింది. ఓకే, పాస్ట్ టెన్స్ కాబట్టి V2ని యూజ్ చేస్తాం. హీ సఫర్డ్ హార్ట్ అటాక్ లాస్ట్ ఇయర్. ఓకే, సో వన్స్ అగైన్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి. ఈ హార్ట్ అటాక్ అనేది ఎన్ ఈవెంట్. హార్ట్ అటాక్ ఈజ్ ఎన్ ఈవెంట్ హ్యాపెండ్ ఇన్ స్పెసిఫిక్ టైం. ఓకే, ఒక స్పెసిఫిక్ టైంలో వచ్చేది హార్ట్ అటాక్ అనేది. ఆ డ్యూరేషన్ కూడా షార్ట్ డ్యూరేషన్ అనమాట. సో అప్పుడు ఫ్రమ్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే, అలాగే షార్ట్ టైమ్ డ్యూరేషన్ అంటే ఎక్యూట్ ఈవెంట్ అంటారు దీన్ని. ఏమంటారు? హార్ట్ అటాక్ అనేది ఎక్యూట్ ఈవెంట్. అదే క్రోనికల్ ఇల్నెస్ అంటే లాంగ్ టర్మ్ డ్యూరేషన్స్ని ఏమంటామంటే క్రోనికల్ ఇల్నెస్. క్రోనిక్ ఇల్నెస్. సో ఈ క్రోనిక్ ఇల్నెస్ అనేది లాంగ్ టర్మ్ డ్యూరేషన్. ఓకే, అంటే క్రోనికల్ ఇల్నెస్ అని అంటే లాంగ్ టర్మ్ డ్యూరేషన్స్ ఉంటాయి అనమాట. క్రోనికల్ ఇల్నెస్ అంటే క్రోనికల్ ఇల్నెస్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాన్సర్ అనేది క్రోనికల్ ఇల్నెస్. ఎందుకంటే క్యాన్సర్ వచ్చిందంటే వెంటనే పోదు. సో అంటే అంత హీ సఫర్స్ ఫ్రమ్ క్యాన్సర్ అనొచ్చు, లేకపోతే సఫర్స్ ఫ్రమ్ ఎయిడ్స్ అనొచ్చు. అంటే హీ సఫర్స్ ఫ్రమ్ ఎయిడ్స్. ఓకే, అంటే అది కూడా లాంగ్ టర్మ్ డ్యూరేషనే కాబట్టి. ఓకే, లైక్ దట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎవ్రీబడి కంప్లైంట్స్ అగెన్స్ట్ క్యాలస్ ట్రీట్మెంట్ ఆఫ్ పోలీస్. సో ఇక్కడ చూడండి, ఎవ్రీబడి, ఎవ్రీ వన్ ఇవన్నీ ఏంటంటే సింగులర్కి సింగులర్ నౌన్కి ఇక్కడ వర్బ్ అనేది ఇక్కడ ఎస్ ఉంది. ఎస్ కానీ ఉండాలి. ఇక్కడ ఎస్ సరిపోయింది. ఓకే, కంప్లైంట్స్. ఓకే, వర్బ్ 1 ప్లస్ ఎస్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎగ్నెస్ట్. ఇక్కడ కంప్లైంట్స్ ఎగ్నెస్ట్ ఉంది. ఎగ్నెస్ట్ క్యాలస్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఒక ఇర్రెస్పెక్టివ్ ఓకే, నెక్స్ట్ సెన్సిటివ్ కాదు, ఇన్సెన్సిటివ్ క్రూయల్ బిహేవియర్. ఓకే, ఇన్సెన్సిటివ్ క్రూయల్ బిహేవియర్ టువార్డ్స్ అ సిటిజన్. ఓకే, క్యాలస్ ట్రీట్మెంట్ ఆఫ్ ద పోలీస్. ఓకే, సో ఓకే, ఒకసారి జైలుకి వెళ్తే పోలీస్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, ఎలా క్రూయల్గా ఉంటాయి అనేసి. థర్డ్ డిగ్రీ, ఆ డిగ్రీ, ఏ డిగ్రీ అని చెప్పేసి చాలా దారుణంగా ట్రీట్ చేస్తారనమాట. క్యాలస్ ట్రీట్మెంట్. సో ఈ క్యాలస్ ట్రీట్మెంట్కి అందరూ ఎగ్నెస్ట్గా ఉంటున్నారు. ఎవ్రీబడి కంప్లైంట్స్ ఎగ్నెస్ట్ అంటున్నారు. ఎగ్నెస్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి అసలు? కంప్లైంట్స్ ఎగ్నెస్ట్. అక్కడ ఈ ప్రిపోజిషన్ రైట్ అయినా రాంగ్గా చూద్దాం. కంప్లైంట్స్ ఎగ్నెస్ట్. ఓకే,
సారీ, ఇక్కడ రైటింగ్ ప్యాడ్ అనేది సరిగ్గా లేదు కాబట్టి నేను ప్రాపర్‌గా రాయలేకపోతున్నాను. ఓకే. కంప్లెయింట్స్ ఎగైనెస్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే, ఎ పర్సన్ కంప్లెయింట్ ఎగైనెస్ట్ ఎ పర్సన్. ఓకే. ఒక పర్సన్‌కి ఎగైనెస్ట్‌గా మనం కంప్లెయింట్ ఇచ్చామనుకోండి. సో, అప్పుడు కంప్లెయింట్స్ ఎగైనెస్ట్ అని యూజ్ చేయాలి పర్సన్ అక్కడ. కానీ ఇక్కడ ఏముంది? అక్కడ పర్సన్ ఉన్నారా? కంప్లెయింట్స్ ఎగైనెస్ట్ ఏ పర్సన్ ఉన్నారా? కాదు అక్కడ. కాలర్స్ ట్రీట్‌మెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఇక్కడ ఏంటున్నదంటే ఒక సిట్యుయేషన్ ఉందక్కడ. ఓకే. ఆ సిట్యుయేషన్ ఆర్ యాక్షన్, ఆ యాక్షన్ ఆర్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయకూడదు? ఎగైనెస్ట్ యూజ్ చేయకూడదు. ఎగైనెస్ట్ అంటే ఇక్కడ ఏముండాలి? ఒక పర్సన్ ఉండాలి. ఆ పర్సన్ లేడు. అక్కడ ఎవ్రీబడీ కంప్లెయింట్స్ అబౌట్ కంప్లెయింట్స్ ఎగైనెస్ట్ ఎ పర్సన్ ఉన్నారనుకోండి. ఓకే. అప్పుడు ఎగైనెస్ట్ యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఎగైనెస్ట్ పక్కన ఎవరు లేరు? పర్సన్ లేదు. అంటే కాలర్స్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ద పోలీస్ అంటే అక్కడ ఏంటిది అనంటే యాక్షన్ ఆర్ సిట్యుయేషన్. ఆ యాక్షన్ ఆర్ సిట్యుయేషన్ అనేది యూజ్ చేసినప్పుడు కంప్లెయింట్స్ దగ్గర ఏముండాలి అంటే కంప్లెయింట్స్ అబౌట్ అయినా ఉండాలి ఆర్ ఆఫ్ అయినా యూజ్ చేయాలి. అక్కడ ప్రిపోజిషన్ కంప్లెయింట్స్ అబౌట్ క్యాలస్ ట్రీట్మెంట్ ఆఫ్ ద పోలీస్ ఆర్ కంప్లెయింట్స్ ఆఫ్ క్యాలస్ ట్రీట్మెంట్ ఆఫ్ ద పోలీస్. ఓకే. సో క్యాలస్ అంటే మీనింగ్ అర్థమైంది కదా. క్యాలస్ అంటే క్రూయల్ బిహేవియర్. ఓకే. ఇన్సెన్సిటివ్, అసలు సెన్సిటివ్నెస్ అసలు ఏమి ఉండదు ఇంకా. ఓకే. నెక్స్ట్ ఎపతి అంటారు. అంటే ఆళ్ళకి అసలు సింపతి ఉండదనమాట. ఎవరికి ఉండదు సింపతి? పోలీసులకి సింపతి ఉండదు. సింపతి అంటే ఒక కన్సర్న్ అనమాట. సింపతి అంటే కన్సర్న్ అనేది ఉండదు సిటిజన్ మీద. ఓకే. కానీ వాళ్ళకి ఏముంటదంట? ఎపతి ఉంటది. ఓకే. ఇక్కడ సింపతి, ఎపతి. సో ఎపతికి ఆపోజిట్ ఏంటంటే సింపతి. ఓకే. సింపతి అంటే కన్సర్న్, ఎపతి అంటే ల్యాక్ ఆఫ్ కన్సర్న్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. షీ ఈజ్ వెరీ పాపులర్ అమాంగ్ హెర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఓకే. ఇక్కడ అమాంగ్ ఉంది. ఓకే. షీ ఈజ్ వెరీ పాపులర్ హెర్ ఫ్రెండ్స్. ఓకే. హెర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే మోర్ దెన్ 2 ఉన్నారు. అమాంగ్ అంటే మోర్ దెన్ 2 మెంబర్స్ వచ్చినప్పుడు అమాంగ్ యూజ్ చేస్తారు. బిట్వీన్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే 2 మెంబర్స్ ఉన్నప్పుడు బిట్వీన్ యూజ్ చేస్తారు. ఓకే. సో ఇది రైట్. ఓకే. షీ ఈజ్ వెరీ పాపులర్ అమాంగ్ హెర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వుడ్ యూ ప్లీజ్ రింగ్ మీ అప్ ఆన్ నెక్స్ట్ మండే? ఓకే. ఇక్కడ ఏమంటున్నాడు అంటే వుడ్ యూ ప్లీజ్ రింగ్ మీ అప్ ఆన్ నెక్స్ట్ మండే. ఇక్కడ ఏంటి ప్రిపోజిషన్ రాంగ్ ఉందంటే ఆన్ అనేది రాంగ్ ఉంది. ఎలా అని చెప్పచ్చు? ఆన్ అయినా నెక్స్ట్ అయినా ఏదైనా పర్లేదు. చూద్దాం. వుడ్ యూ ప్లీజ్ రింగ్ మీ అప్ నెక్స్ట్ మండే అనే యూజ్ చేయొచ్చు. ఓకే. వుడ్ యూ ప్లీజ్ రింగ్ మీ అప్ నెక్స్ట్ మండే అలా అయినా యూజ్ చేయొచ్చు. అప్పుడు ఏం తీసేయాలి? ఆన్ తీసేయాలి. ఓకేనా. నెక్స్ట్ వుడ్ యూ ప్లీజ్ రింగ్ మీ అప్ ఆన్ మండే. అప్పుడు ఏం తీసేయాలి? నెక్స్ట్. కానీ ఇక్కడ ప్రిపోజిషన్ ఎర్రర్ కాబట్టి నెక్స్ట్ అనేది కాకుండా ఓకే నెక్స్ట్ తీసేయండి. ఇలా అయినా అనొచ్చు. సెంటెన్స్ ఎలా యూజ్ చేసి వుడ్ యూ ప్లీజ్ రింగ్ మీ అప్ ఆన్ మండే. ఇక్కడ సెంటెన్స్లో ఏం యూజ్ చేయొచ్చు అంటే వుడ్ యూ ప్లీజ్ రింగ్ మీ అప్ ఆన్ మండే అయినా యూజ్ చేయొచ్చు. వుడ్ యూ ప్లీజ్ రింగ్ మీ అప్ ఆన్ నెక్స్ట్ మండే అయినా యూజ్ చేయొచ్చు. అంతేగాని ఆన్ నెక్స్ట్ అనేది పక్క పక్కన ఉండకూడదు. ఓకే. ఆన్ నెక్స్ట్ అనేది రిడెండెన్స్ అనమాట. ఓకేనా. ఓకే. ఓకే. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫర్ ద టుడే క్లాస్ గైస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకా నుంచి వీడియోస్ అనేవి వస్తుంటాయి. చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.